ప్రాజెక్టు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం నిజంగా 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా కోర్టు నుంచి ఎంత విప్లవాత్మక మార్పులు మేము తీసుకొచ్చాము. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్లో బీసీలను మేము ఏ మాదిరిగా ప్రమోట్ చేసినాము అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. బీసీల అభ్యున్నతి విషయంలో నిజంగా ఎవరైనా సిన్సియర్గా కృషి చేశారంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే ఘనంగా చెప్పగలుగుతాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ తలరాతల్ని చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. కోర్టులు కొట్టేసిన బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి మాకు మేముగానే 34% కాదు అంతకంటే పెచ్చుగా, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. మా క్యాబినెట్లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ 5 మందికి ఈ సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు మేము ఇస్తే ఇందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీ అండ్ మైనారిటీ, 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చడం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించలా రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4, 36%. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం, అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చినాం. 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చినాం. కౌన్సిల్లో ఈరోజు 58
కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకే ఇచ్చి నిలబెట్టాం. నేను పంపించిన 58లో అంటే 48% వాళ్ళకే ఇచ్చినాం. 13 జెడ్పీ చైర్మన్స్, 13 జెడ్పీ చైర్పర్సన్స్, జెడ్పీ చైర్పర్సన్ పదవులు ఉంటే 6 అంటే 46% బీసీలకు ఇచ్చినాం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9 అంటే 69% బీసీలకే ఇచ్చినాం. 636 ఎంపీపీ స్థానాలు, మండల్ ప్రజా పరిషత్ ఎంపీపీ స్థానాలు 636 స్థానాల్లో 239 అంటే 38% బీసీలకే ఇచ్చినాం. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు 84లో 44 అంటే 53% బీసీలకే ఇచ్చినాం. 639 జెడ్పీ స్థానాల్లో 227 అంటే 36% బీసీలకే ఇచ్చినాం. 8239 ఎంపీటీసీ స్థానాలకు 3361 అంటే 41% మంది బీసీలకే ఇచ్చినాం. 10,536 సర్పంచుల్లో దాదాపుగా 4,000 మంది బీసీలే అంటే 38% వారికే ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ పదవులు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39% బీసీలకే ఇచ్చినాం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకే ఇచ్చాం అంటే 37% బీసీలకే ఇచ్చినాం. నూట 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు డైరెక్ట్గా బెనిఫిట్ చేసే కార్యక్రమం ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మా హయాంలోనే. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50%, నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చట్టం చేసి మరి ఇందులో మహిళలు 50%, ఇది కూడా ఒక విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరి తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50% సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించడం పార్లమెంట్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలని. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాం. ఇది ఆన్ రికార్డ్. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా 1,30,000 కోట్లు పంపించాం బటన్ నొక్కడం ద్వారా. నాన్ డీబీటీతో కలిపితే 1,82,000 కోట్లు బీసీలకే పంపించాం.
అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలు ద్వారా బీసీ కుటుంబాలకు ఎప్పుడూ జరగని మంచి చేశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఏదైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటివి, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇవన్నీ ఈరోజు నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే నిజంగా ఎంటికలు లేచి నిలబడేంత పరిస్థితి. ఎవరైనా బీసీలుగా ఉన్నోళ్ళు నిజంగా దీనికన్నా వినే పరిస్థితిలో వింటా ఉంటే, ఎందుకంటే ఎప్పుడు జరగలా, ఎవడు చేయలా. జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ హయాంలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకులను ఏం చేస్తూ ఉన్నాడు? బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. మేము చెప్పిన మా ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ పథకాలన్నీ ఈరోజు ఏమైనాయి? అన్నీ రద్దయిపోయినాయి. పైగా ఈయన చేస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు, బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పి ఏమైనాయి? అన్ని డస్ట్బిన్లో వేసేసినాడు. అన్నీ మోసాలే. పైగా రాజకీయంగా బీసీలను రాజకీయంగా ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అని అంటే వారిని ఓర్చుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈరోజు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నాను. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ళ పిల్లాడు, తన కొడుకు, ఒక బైక్ యాక్సిడెంట్ హత్యాయత్నము కేసు కింద దాన్ని మార్చి కుట్ర కోణం దానికి యాడ్ చేసి మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పలరాజును జైల్లో పెట్టించినాడు. ఒక మహిళా ఎస్ఐని అడ్డుపెట్టుకొని జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి ఆ అప్పలరాజును చూడడానికి నేను వెళ్ళినప్పుడు వచ్చిన లక్షలాది మంది ప్రజల్లో అంతమంది సమక్షంలో మా బీసీ అభ్యర్థి ఆముదాల వలస కోఆర్డినేటర్ చింతాడ రవి ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినాడంట అనే దాని మీద కేసు. ఆ కేసు మీద ఆయన జైల్లో పెట్టినారు. ఏమన్నా అసలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో కేసు కర్నూలులో టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపేయించి అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీని ఫోన్ చేసి ఫోన్లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి, అన్న నన్ను అటాక్ చేస్తూ ఉన్నారు, నా ఇంటి మీద పడతా ఉన్నారు అని చెప్పి ఆవేదనతో పెడితే పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలికేటోడు లేడు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్ళీ ఫోన్ చేసి అన్న పరిస్థితి విషమిస్తూ ఉందన్న అని చెప్పంటే ఎమ్మెల్యేనే పోయినాడు పాపం. ఆ కార్యకర్తను కాపాడుకునే దానికోసం ఆ కార్యకర్తని ఎక్కించుకొని కారులోకి ఎక్కించుకొని వచ్చేటప్పుడు దారిలో ఇంకో పక్క ఊరిలో ఎమ్మెల్యే మీద అటాక్.
ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి ఇరగొడతారు. ఇరగొట్టి అక్కడ వాళ్ళు ఒకరు ఆయన భార్య దుస్తులను ఆయన చింపుతాడు. అది వీడియోలో కూడా కనపడతాను, సోషల్ మీడియాలో వైరల్ అవుతాను. వాళ్ళ బట్టలు, ఆయన భార్య బట్టలను ఆయనే చింపడం. అది మా ఎమ్మెల్యే అనుచరులు చింపినారని చెప్పి కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టే కార్యక్రమం ప్రయత్నం చేస్తే ఆ మనిషిని తీసుకొని పోయి, ఎమ్మెల్యే తమ్ముని తీసుకొని పోయి ఆ మనిషిని ప్రజెంట్ చేసి, అటాక్ కాబడ్డ మనిషిని ప్రజెంట్ చేసి, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిరిగిపోయిన ఎమ్మెల్యే తమ్ముని ప్రజెంట్ చేసి కేసు పెట్టమంటే కేసు పెట్టేటోడు లేడు. మళ్ళీ అదే ఎమ్మెల్యే రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటే తెల్లవారుజామున అదే ఎమ్మెల్యే ఇంటి మీదకి 100 మంది పోలీసులతో వచ్చి దాడి చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు. తప్పుడు కేసులు, అక్రమ కేసులు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరు సునీల్ అన్యాయంగా తప్పుడు కేసులు జైలుకు పంపించినారు. ఎంత దారుణమైన కేసు అంటే ఇది కూడా అలాంటిది. అసలు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే కాంట్రాక్ట్లు, జరిగే టెండర్లు ఇవి. దాని వాల్యూ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఆ కేసులో ఈయన నిరికిచ్చి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి దాని మీద ఒక బండేసి కంటెస్ట్ చేసిన ఏలూరు ఎంపీ టికెట్ కంటెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ మీద, కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ మీద, వాళ్ళ ఆయన మీద అక్రమ కేసు, జైల్లో పెట్టడం. చంద్రబాబు నాయుడుకు బీసీల మీద ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖపట్నంలో 7 మత్స్యకారులు వేటకు పోతే అందులో 6 చనిపోతే కనీసం వాళ్ళని చూడడానికి స్థానిక మంత్రి బోలా. ఈయన బీసీల మీద ప్రేమ గురించి మాట్లాడుతాడు. విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 9,000 కోట్లు. పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. అత్యధికంగా నష్టపోయింది బీసీలే. పట్టించుకునే నాతులు లేడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఆయన చేస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలు, ఇచ్చిన బాండ్లు చెత్తబుట్లో పడేసినాడు మేనిఫెస్టోతో కలిపి. ఈయన బీసీల మీద ప్రేమ అంటాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో, ఎవరికి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది అన్నది. 3వ సబ్జెక్ట్